సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు నేతలు. ఆయన డెడ్ బాడీని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు కుటుంబ సభ్యులు. అంతకుముందు పార్టీ ఆఫీసులో సురవరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా ముఖ్య నేతలంతా నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా నిలబడ్డ వ్యక్తి సురవరమని కొనియాడారు నేతలు. ఆయన త్యాగాలు చిరస్థాయిగా గుర్తుండేలాగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం. కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. భారీ అంతిమయాత్ర తరువాత ఆయన డెడ్ బాడీని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు కుటుంబ సభ్యులు. సీనియర్ కామ్రేడ్ కు తుది వీడ్కోలు పలికేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రెడ్ సెల్యూట్ కామ్రేడ్ అంటూ అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు హిమాయత్ నగర్లోని మగ్దుం భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికాయానికి పోలీసులు 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా నివాళులర్పించారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా గాంధీ హాస్పిటల్కు బయలుదేరారు. దారి పొడవునా కార్యకర్తలు జెండాలు పట్టుకొని మహానేతకు తుది వీడ్కోలు పలికారు. ఉదయం సురవరం భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అధికారం ఉన్నా లేకున్నా సిద్ధాంతాలను సురవరం ఎన్నడూ వీడలేదని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆయనది రాజీపడని జీవితమని చెప్పారు. సురవరం జ్ఞాపకార్థం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే మంత్రివర్గంలో చర్చించి ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు రేవంత్. కంచుపాడు కామ్రేడ్ గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈ రోజు ఏఐసిసి పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కేబినెట్ లో తీర్మానం చేసి సురవరం పేరు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ రోజు మనందరి నుంచి దూరం అయినటువంటి ఈ పరిస్థితుల్లో స్వతత్వ హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం. సురవరం సుధాకర్ రెడ్డి గారు అంతిమ పార్థివ దేహానికి వారిపై ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అధికారుల అంచనాలతో చేయడం. సురవరం మృతి దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు నేతలు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు నిలబడ్డారని చెప్పారు. ఆయన రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు నేతలు. సురవరం భౌతిక కాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సహా ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ దత్తాత్రేయ, ఇతర నేతలు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. దాంతోపాటు వారి సహచరులు, పార్టీలో పనిచేస్తున్న మిత్రులందరికీ కూడా నేను సంతాపాన్ని తెలియజేస్తూ వారికి సుఖశాంతి సద్గతులు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. సుధాకరమైన రోజు సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్టు ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. కమ్యూనిస్టు యోధుని తలుచుకుంటూ ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ పాడిన పాట అందరితో కన్నీరు పెట్టించింది. సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు నిలబడిన వ్యక్తి అంటూ కొనియాడారు. సురవరమ తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా, రెడ్ సల్యూట్. అలసిపోని ఆగిపోని అధో జగత్ సమరమా, రెడ్ సల్యూట్. ఇప్పుడు పిలుచుకున్నా, రేపు తలచుకున్నా, మాయదలలో పొంగి పొరలే తూరుపు సింధూరమా, సురవరమా. సురవరం అంతిమయాత్ర జరిగిన రూట్లో మొత్తం ఎరుపుమయమైంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ పెద్ద దిక్కును కోల్పోయిందని చెప్పారు కార్యకర్తలు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆలోచనలు తమ వెంటే ఉంటాయన్నారు కార్యకర్తలు. రెడ్ సల్యూట్ సురవరమా, మరణమైన చెరపలేని
మానవతా బంధమా.